తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేడు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం డబ్బులు ఖాతాల్లో జమ కానున్నాయి. యాసంగి సీజన్ కు పంటల పెట్టుబడి కోసం రేవంత్ ప్రభుత్వం మొదటి విడతలో 3,590 కోట్లను రైతు భరోసా కింద విడుదల చేసింది. 68,89,955 మంది రైతుల ఖాతాల్లో నేడు డబ్బులు జమ కానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెట్లో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి నిధులు విడుదల చేయగా నేడు ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. తొలి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు పరిగణలోకి తీసుకుని 57,44,907 ఎకరాలకు ఈ సాయం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఏడాదికి 12,000 ఇస్తుండగా ఈ డబ్బులను 2 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. యాసంగి సీజన్లో భాగంగా ఎకరాకు 6,000 చొప్పున నిధులు విడుదల చేశారు. ఈ నిధుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,22,313 మంది రైతులకు 268.57 కోట్లు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 24,935 మంది రైతులకు 10.43 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇవాళ ఉదయం బ్యాంకులు ఓపెన్ కాగానే రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు జమ అవుతాయని చెప్పారు. ఆ మేరకు బ్యాంకుల నుంచి రైతులకు మెసేజ్లు వస్తాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఎకరం వరకు భూమి ఉండి నిధులు జమ కాని వారు సంబంధిత వ్యవసాయ అధికారిని సంప్రదించాలని సూచించారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నర్మెట్లో జరిగిన సభలో మాట్లాడిన ఆయన ఆర్థిక సమస్యలున్నా రైతు భరోసా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పెద్దన్నగా వారికి అండగా నిలుస్తానని అన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్ కు మొదటి విడతగా 3,600 కోట్ల పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. మార్చి 23 నుంచి అన్నదాతల ఖాతాల్లో సొమ్ము జమ అవుతుందని వెల్లడించారు. మొత్తంగా 45 రోజుల వ్యవధిలో 9,000 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. గతంలో 9 రోజుల్లోనే పంపిణీ చేస్తామని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విడతల వారీగా ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.